ఈ వీడియో వచ్చేసి ఏపీఎస్పి కానిస్టేబుల్ శాలరీ కానిస్టేబుల్ శాలరీ 2026. ఓకే, ఇది ఏపీఎస్పి కానిస్టేబుల్ సంబంధించినటువంటి శాలరీకి సంబంధించినటువంటి వీడియో అనమాట. కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, ఒకసారి చూద్దాం. మనం బేసిక్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ పే 25,220 రూపాయలు. డిఏ వచ్చేసి 37.31%, అంటే 9,409 రూపాయలు. హెచ్ఆర్ఏ 10% కడతాను నేను. 10% అంటే 25,22. ఇక్కడ హెచ్ఆర్ఏ 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 16% కూడా ఉంటుంది. నేను మాత్రం 10 తీసుకున్నాను. అది అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి 2,000 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఇది అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చేసి. తర్వాత కిట్ మెయింటెనెన్స్, కిట్ 150 రూపీస్. కిట్ మెయింటెనెన్స్ అనొచ్చు, కిట్ అనొచ్చు. ఆర్ఏ రిస్క్ అలవెన్స్ వచ్చేసి 225 రూపీస్. టోటల్ గ్రాస్ అంటారు. ఇది గ్రాస్ వచ్చేసి 39,526 రూపాయలు ఉన్నాయి. 526 రూపాయలు ఉంది. దీనికి డిడక్షన్స్ కూడా చూద్దాం మనం. గౌటు డిడక్షన్స్, నాన్ గౌటు డిడక్షన్స్, జీడీ అని పెడతాను. గౌటు డిడక్షన్స్. సిపిఎస్ వచ్చేసి 3,463 రూపాయలు. ఏపీజీఎల్ఐ వచ్చేసి 1,000 రూపీస్. ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి ఇది 200 రూపీస్. జిఐఎస్ వచ్చేసి 30 రూపీస్. ఇది టోటల్ 4,693 రూపాయలు. ఇక నాన్ గౌట్ డిడక్షన్స్ వచ్చేసి భద్రత 1,000, ఆరోగ్య భద్రత 135. టోటల్ 1,135 రూపాయలు. టోటల్ వచ్చేసి 1,135 రూపాయలు వచ్చింది. చూసారా, టోటల్ 1,135 రూపాయలు. ఓకేనా? చూసుకుంటే మీకు బిఎన్ కటింగ్స్ ఉంటాయి. బెటాలియన్కి సంబంధించి బిఎన్ కటింగ్స్ డిడక్షన్స్ అని కూడా అంటారు. బెటాలియన్ కటింగ్స్ ఏముంటుందంటే బార్బర్ వచ్చేసి మాకైతే 75 రూపీస్. బిఎన్ ఫండ్ వచ్చేసి 3 రూపీస్. దోబి బట్టలు ఉత్తుతాడు వచ్చి దోబి 100 రూపాయలు. ఎడ్యుకేషన్ ఫండ్ 50 రూపీస్. లైబ్రరీ 4 రూపీస్. మెస్ భోజనం చేస్తాం కాబట్టి మెస్ 2,100 వేసుకుందాం. మెస్. విడో ఫండ్ విడో కూడా 50 రూపాయలు అవుతుందండి. 50 రూపాయలు విడో. తర్వాత లాస్ట్లో వచ్చేసి స్పోర్ట్స్ ఫండ్. స్పోర్ట్స్ ఒక 20 రూపీస్. ఒకసారి బెటాలియన్ కటింగ్ గారు చూసుకుంటే బార్బర్ 75 రూపాయలు, బిఎన్ ఫండ్ 3 రూపాయలు, దోబీ ఫండ్ 100 రూపాయలు, ఎడ్యుకేషన్ ఫండ్ 50 రూపాయలు, లైబ్రరీ వచ్చేసి 4 రూపాయలు, మెస్ వచ్చేసి 2,100, వీడియో ఫండ్ వచ్చేసి 50 రూపాయలు, స్పోర్ట్స్ వచ్చేసి 20 రూపాయలు. ఇది
బెటాలియన్కి సంబంధించి టోటల్గా చూసుకుంటే ఇది ఎంత వచ్చిందంటే 2402 రూపాయలు. టోటల్ కటింగ్స్ కాక మనం చూసుకుంటే ఫస్ట్ కటింగు 4693 రూపాయలు, 1135 రూపాయలు, ఇది 2402 రూపాయలు. మొత్తం తీసేస్తే 8230 రూపాయలు. దీన్ని 39,526 నుంచి తీసేస్తే వచ్చేది టేక్ హోమ్ ఎంత వస్తుంది? 31,296 రూపాయలు. ఇదండి చేతికి వచ్చేది ఏపీఎస్పీ వాళ్ళకి. చేతికి వచ్చేది ఇది. ఒకసారి క్లారిటీగా వివరిస్తాను చూడండి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ శాలరీ 2026 చూస్తే బేసిక్ పే వచ్చేసి 25,220 రూపాయలు. డిఏ 37.31 ఉంది కాబట్టి 9,490 రూపాయలు. హెచ్ఆర్ఏ 10% కట్టుకుంటే 2,520 రూపాయలు. అడిషనల్ హెచ్ఆర్ఏ 2,000. కిట్ మెయింటెనెన్స్ వచ్చేసి 150 రూపాయలు. రిస్క్ అలవెన్స్ వచ్చేసి 225 రూపాయలు. టోటల్ గ్రాస్ అంటాం ఇది. టోటల్ గ్రాస్ 39,526 రూపాయలు. గవర్నమెంట్ జీడీ అంటే గవర్నమెంట్ డిడక్షన్స్. సిపిఎస్ వచ్చేసి 3,463 రూపాయలు. ఏపీజీఎల్ఐసి వచ్చేసి 1000 రూపీస్. ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి 200 రూపీస్. జిఐఎస్ వచ్చేసి 30 రూపీస్. టోటల్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చేసి 4,693 రూపాయలు. నాన్ గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చేసి భద్రత 100, భద్రత 1000 రూపాయలు, ఆరోగ్య భద్రత 135, భద్రత 1000, ఆరోగ్య భద్రత 135. టోటల్ కటింగ్స్ వచ్చేసి 11,035 రూపాయలు. బిఎన్ కటింగ్స్ లేదా బిఎన్ డిడక్షన్స్ వచ్చేసి బార్బర్ 75 రూపాయలు, బిఎన్ ఫండ్ 3 రూపాయలు, దోబి 100 రూపాయలు, ఎడ్యుకేషన్ ఫండ్ వచ్చేసి 50 రూపాయలు, లైబ్రరీ 4 రూపాయలు, మెస్ తింటాం కాబట్టి మెస్ అనమాట 2,100 అవుద్ది. వీడియో వచ్చేసి 50 రూపాయలు, వీడియో ఫండ్ అంటారు. స్పోర్ట్స్ ఫండ్ వచ్చేసి 20 రూపాయలు. టోటల్ వచ్చేసి 2,402 రూపాయలు అయింది. సో పైన గవర్నమెంట్ డిడక్షన్స్ వచ్చేసి 4,693, నాన్ గవర్నమెంట్ వచ్చేసి 1,135, బెటాలియన్కి సంబంధించి 2,402 రూపాయలు. టోటల్ కటింగ్స్ వచ్చేసి 8,230 రూపాయలు. 39,526లో ఈ 8,230 తీసేస్తే చేతికి వచ్చే జీతం 31,296 రూపాయలు. ఇది ఏపీఎస్పీ కానిస్టేబుల్కి వచ్చేటువంటి జీతం. కానీ కొంచెం పెరుగుతుంది అనమాట. ఎక్కడ పెరుగుద్ది అంటే ఈ 16% ఉంచుకోండి. 16% హెచ్ఆర్ఏ తీసుకున్నప్పుడు మనకి కొంచెం శాలరీ అనేది కనపడుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది.